उत्तिष्ठ विजय दुर्गे कर्तव्यं दैवमाह्निकम्। చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెను మాయ, చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెను మాయ, అది స్వాహ ఇది స్వాహ అది స్వాహ ఇది స్వాహ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి, ఈ రూపాయికాయను నదిలో వేసి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుద్దని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నిజమే అంటారా? మీరిచ్చే డబ్బులతోనే మా జీవనం నాయనా. అయినా దేవుడున్నాడు అనేవారికి దేవుడున్నాడు, దేవుడు లేడు అనేవారికి దేవుడు లేడు. ఎవరి నమ్మకం వారిది. ఇక్కడికి వచ్చే భక్తులకి ఒక నమ్మకం, నీవు కూడా ప్రయత్నించు, సమాధానం నీకే దొరుకుతుంది. నేనే తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. నా మీద పడ్డ అపవాదు తొలగిపోవాలి. హలో హలో డేవిడ్ గారు, నేను మీ లాయర్ ఝాన్సీని. సరైన ఆధారాలు లేక కేసు కొట్టేశారు. అవునా? మనం 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్న కేసు గెలిచాం సార్. రేపటి నుంచి మీరు బ్యాంక్ మేనేజర్ గా ఛార్జ్ తీసుకోవచ్చు. ఓకే, బాయ్ సార్. ఏంటి, ఈ నదిలో డబ్బులు వేసి కోరికలు కోరుకుంటే తీరుతాయా? నాకు కొత్త ల్యాప్టాప్ కావాలి. అయ్యో, అరే ఏంటమ్మా అలా విసిరేసావు? ఆ చిల్లర కన్నా ఇవి 100 ఎక్కువ. అవునమ్మా, ఈ 100 ఎక్కువ. ఆ లోపల పడ్డ చిల్లర ₹1 తీసుకొచ్చినా ఈ 100 నీకే ఇస్తా. రూపాయి వెతికి తెస్తాను, ఈ 100 రూపాయలు నిజంగా ఇస్తాను. అదేక చెప్తున్నా, వెళ్ళి తీసుకురా. చిల్లర ఏరుకుంటానికి వెళ్ళాడు. భలే వెతుకుతున్నాడే.
వీడియోని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తా, టైటిల్ బిచ్చగాడు అని పెడతా, ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇదిగో మా రూపాయి, ఇదిగో మా రూపాయి. ఏది 100 రూపాయలు? ఇది ₹1. నేను అడిగింది రూపాయి. ఎద్దావా? అయ్యో, ఎందుకమ్మా అలా చేసేసావు? నీ ఫేస్ లో ఫీలింగ్ చూద్దామని. ఈ అమ్మాయికి డబ్బు విలువేంటో, ఈ రూపాయి విలువేంటో తెలియజేస్తాను. అమ్మో, నా 100 రూపాయలు, నా 100 రూపాయలు నేను చించేసానా? నేను 100 రూపాయలు చించేసానా? ఆ 100 రూపాయలు నా ఇంట్లో కుక్క బిస్కెట్లు కూడా పనికిరావు. అదే నా జుట్టు ఏంటి ఎలాగైపోయింది? నా పర్స్, నా ఫోన్, నా డబ్బులు ఏమైపోయినాయి? ఏంటి అన్ని ఎలా మాయమైపోయినాయి? హాయ్ ల్యాప్టాప్, నా కోసమే. ఎవరది? థ్యాంక్ యూ నాన్న, నాకు కొత్త ల్యాప్టాప్ కొనిచ్చినందుకు. ఎవరు నాన్న? ఎవరికి నాన్న? ఇంతకీ నువ్వెవరు? ఏంటి గోలా? ఊరుకో నాన్న, నేను మీ బంగారాన్ని. ఆదిపిల్ల పిచ్చిగాని పట్టిందా? నాన్న ఇక జోకులు ఆపండి. నేను నీతో జోకులు ఏంటి? ఎవరు నువ్వు? ఏంటి నాన్న, నేను ఎవరో తెలియదా నీకు? నో, నువ్వెవరో నాకు తెలీదు. ఏంటి నాన్నే నన్ను గుర్తుపట్టట్లేదు, ఏమైంది? ₹1 ఉందా? కాల్ చేసుకోవాలి. ఇది ఆడదేనా? మొగోడు మ్యాచ్ వేసుకున్న ఆడదా? ఆడదేరా. ఆడదేనా? ఏం మాట్లాడుతున్నారు? నేను అడిగింది మిమ్మల్ని ₹1. ఓహో, ₹1 అంటారా ఇచ్చారా? ఓకే, ఓకే. ఇదేంద్రా, ఎవరైనా కాల్ చేసుకోవడానికి మొబైల్ అడుగుతారు, ఇదేం పెచ్చదురా? ₹1 అడుగుతుంది. అది పెద్దది కాబట్టి ₹1 దొరికింది. హే రూపాయి, నా లైఫ్ నాకు తిరిగి వచ్చేస్తుంది. జింగ్ 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 జింగ్. అరే, ₹1 పట్టుకొని డాన్స్ చేస్తున్న పెచ్చదని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వీడియో అప్లోడ్ చేస్తే ఇది ఫుల్ వైరల్ అయిపోతుంది. ఇది ఏంటి వీడియో తీస్తున్నావు? పోండి. జింగు చిక్క జింగు చిక్క జింగు చిక్క జింగు చిక్క. ఎలా ఉన్నావు? అందరూ నేను ఎలా చూస్తున్నారు? చెప్పు, ఏం జరిగింది? అంతా నువ్వే చేసావు. నా లైఫ్ మొత్తం మారిపోయింది. నా లైఫ్ నాకు తిరిగి. అంతా నదీమ తల్లికే తెలుసు, నాకేం తెలీదు. నేనేం చేయాలి?
నువ్వు చించి నా మీద విసిరిపారేసిన 100 రూపాయల నోటు తెచ్చి నాకివ్వు. డబ్బు సంపాదించడం ఎంత కష్టమో నీకు అర్థమవుతుంది. తిరిగి నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కుతుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తా. మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను రావద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఈసారి మళ్ళీ వచ్చావంటే పోలీసులు ఫోన్ చేస్తాను, జాగ్రత్త. ఎక్కడెక్కడ పిచ్చోళ్ళందరూ నా ఇంటికి వచ్చేస్తున్నారు. గేటుకి తాళం వేసేయాలి. ఏంటి నాన్నే నన్ను గుర్తుపట్టట్లేదు? ఏంటి ఫాలో అవుతున్నావా? ఇదిగో 100 రూపాయలు. ఆ డబ్బులు నీవి కాదు, మీ నాన్న పరుసులోంచి దొంగతనంగా తీసుకొచ్చినవి. కాదు కాదు, మా నాన్న డబ్బులు కాదు, ఇవి నా డబ్బులు. నాకు డబ్బు సంపాదించడం తెలీదు. నేను మా నాన్న మీద ఆధారపడ్డాను. అన్నీ ఉన్నాయి నాకు, ఏది కావాలంటే అది. కానీ ఇప్పుడు ఏమీ లేవు. నేను అలా చదువుని ఏడిపించకుండా ఉండాల్సింది, ఆ 100 రూపాయలు చించకుండా ఉండాల్సింది. నాకు డబ్బు విలువ తెలీదు. హాయ్, అదే నోటు. ఇంకో సగం ఎక్కడుందో? ఎక్కడుందబ్బా? ఇక్కడ. ఇది నా నోటు. ఇది నాకు దొరికింది. ఈ ముక్క నా కోసం ఇస్తారా? అది కాదండి, మీ దగ్గర ఉన్నది కూడా నాదే. అదో పెద్ద స్టోరీ. నాకు కొవ్వెక్కి చించి పడేశాను. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ అది నాకు ఇచ్చేరా. నా పేరు అంజలి. నా పేరు ఆశ. ఆశ గారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడుగు. ఈ సగం నోటు నాకు ఇస్తారా? ఎందుకు? మా పాపకి పాలు పట్టాలి, పాల ప్యాకెట్ తీసుకోవాలి, కొంత మందులు కొనాలి. ఈ 100 రూపాయలు నాకు చాలా అవసరం. నేను చాలా కట్టిక పేదరికంలో ఉన్నాను. తెలుసు, ఆ కష్టం నాకు తెలుసు. కానీ ఆ 100 రూపాయలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏం చేయలేని పరిస్థితి. అర్థం చేసుకోగలను, కానీ ఈ 100 నా పాప ప్రాణాలను కాపాడుతుంది. ఆ 100 దొరికిందా? లేదు లేదు, దొరకలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో, నాకు తెలియట్లేదు. ఇప్పుడున్న రోజులంతా ఇలాగ బతకాలేమో. ఓయ్ తల్లి, ఎందుకు? ఆ నది దగ్గరికి వెళ్ళు. ఎందుకు? వెళ్ళు తల్లి, వెళ్ళి చూడు తల్లి. హాయ్, నా మొబైల్, నా పర్సు, నా డబ్బులు అన్నీ తిరిగి వచ్చేసినాయి. నా లైఫ్ నాకు తిరిగి వచ్చేసింది. హే, ఇదెలా?
ఆ 100 రూపాయలు తీసుకురాలేదు, మీకు ఇవ్వలేదు. అయినా ఎలా? ఎప్పుడైతే ఆ పేదమ్మాయికి సహాయం చేశావో నీలో మార్పు మొదలైంది. అంతా దేవుని లీల, ఈశ్వరేచ్ఛ. ఆయుష్మాన్ భవ. రే అమ్మాయి చాలా బాగుందిరా. మీరు చాలా అందంగా ఉన్నారు, కాఫీకి వస్తారా? అరే మావా, ఏంట్రా బంగారం ఇక్కడ ఉన్నావు? నీకోసం ఎక్కడెక్కడైనా ఎతకాలి, పొద్దు నుంచి వెతుకుతున్నాను తెలుసా? నాన్న మీరేనా? మీరేనా నాన్న? ల్యాప్టాప్ అడిగావు కదా నాన్న, నా బంగారానికి కొత్త ల్యాప్టాప్ తీసుకున్నాను. పొద్దు నుంచి ఎదురు చూస్తున్నాను నేను సర్ప్రైజ్ చేద్దామని. అవునా నాన్న? మా మంచి నాన్న. నాన్న నా కోసం ల్యాప్టాప్ కొన్నందుకు చాలా థ్యాంక్స్. ల్యాప్టాప్ కన్నా ఒక 100 రూపాయలు ఇవ్వండి నాన్న. ఈ 100 రూపాయల కోసం లేనోళ్ళు, కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఒక్కరికైనా సహాయం చేస్తానన్న. ఏంటి నా కూతుర్లో ఇంత మార్పు? నువ్వేనా మాట్లాడేది? కీప్ ఇట్ నాన్న, కీప్ ఇట్. వెల్ డన్. పద వెళ్దాం. ఇప్పటి ఒక స్థాయి జనరేషన్కి రూపాయి విలువ తెలియట్లేదు. ఎడాపెడా ఖర్చు పెట్టేస్తున్నారు. అన్నీ ఇవ్వడానికి వెనకాతల తల్లిదండ్రులు ఉన్నారుగా. మనిషిని మనిషిగా గౌరవించడం ఎప్పుడో మర్చిపోయారు. రూపాయి విలువ తెలుసుకోకపోతే ఆ రూపాయే నిన్ను పతనం చేస్తుంది. జాగ్రత్త.